Now we will discuss Lamy's theorem. Lamy's theorem states that if the resultant of three vectors is 0, then the magnitude of vector is directly proportional to the sine of the angle between other two vectors. According to the statement, we can observe the situation A bar, B bar, C bar. A bar, B bar, C bar are the three vectors acts at a particular point and three vectors are in order. According to statement, సింపుల్ గా మాట్లాడుకోవాలంటే ఒక పార్టికల్ ఉందనుకోండి, ఈ పార్టికల్ మీద ఏ బార్, బి బార్, సి బార్ ఒక 3 రోప్స్ టై చేసాం. ఈ పార్టికల్ నుంచి ఒక 3 రోప్స్ టై చేసాం. ఏదైనా ఆబ్జెక్ట్ అనుకోండి. సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోర్సెస్ అప్లై అవుతున్నాయి. అప్పుడు పార్టికల్ ఎట్లా ఉంటుంది? పార్టికల్ మోషన్లో ఉండదు, రెస్ట్లో ఉంటుంది. అంటే రిజల్టెంట్ ఆఫ్ 3 ఫోర్సెస్ ఈ 0 హియర్ మీన్స్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సిచ్యువేషన్లో వెక్టార్ ఏ బార్కి A bar directly proportional to the sine of the angle between other two vectors. అంటే A bar ని ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ వెక్టార్స్ B bar, C bar కి అపోజిట్ లో ఉండే యాంగిల్ కి సైన్ ఆఫ్ ది యాంగిల్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అదే విధంగా B bar వెక్టార్ అబ్జర్వ్ చేస్తే B bar వెక్టార్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ అదర్ టూ వెక్టార్స్. అంటే ఇక్కడ A bar, C bar వెక్టార్ కి సైన్ ఆఫ్ ది యాంగిల్ మనం కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో వీఆర్ గోయింగ్ టు డెవలప్ ద ఈక్వేషన్ ఫర్ ద లామిస్ థీరం. నథింగ్ బట్ ఫార్ములా ఫర్ ద లామిస్ థీరం. సపోజ్ ద యాంగిల్ బిట్వీన్ బి బార్ అండ్ సి బార్ ఈజ్ ఆల్ఫా, సి బార్ అండ్ ఏ బార్ ఈజ్ బీటా. Angle between A bar and B bar is gamma. Alpha, beta, gamma are the interior angles we can observe here. If I extend the vector B bar ని ఎక్స్టెండ్ చేశాను. ఎక్స్టెండ్ చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు మ్యాథమెటిక్స్, స్ట్రైట్ లైన్ గివ్స్ 180 డిగ్రీ. స్ట్రైట్ లైన్ అంటే 180 డిగ్రీ. సో వెక్టార్ B బార్ని ఎక్స్టెండ్ చేసా, ఇది స్ట్రైట్ లైన్ అని చెప్పొచ్చు కదా. ఈ యాంగిల్ ఆల్ఫా, ఈ రిమైనింగ్ ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఆల్ఫా ప్లస్ సంథింగ్. ఇది ఈ టోటల్ యాంగిల్ 180 అవ్వాలి. సో దిస్ యాంగిల్ మస్ట్ బి 180 మైనస్ ఆల్ఫా అవుతుంది. 180 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా, ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి 180 డిగ్రీస్ వస్తుంది. అంటే మనం 180 మైనస్ ఆల్ఫా అని రాసుకోవడంలో తప్పు లేదు. సిమిలర్లీ ఇఫ్ ఐ ఎక్స్టెండ్ వెక్టార్ సి బార్, దిస్ యాంగిల్ హ్యాస్ టు బి 180 మైనస్ బీటా. And we can observe here, if I extend vector A bar, this angle must be 180 minus gamma. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను వెక్టార్ ఏ బార్ని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ అబ్జర్వ్ చేస్తే దీనికి ఆపోజిట్గా అంటే ఈ వెక్టార్ ఏ బార్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా రిమైనింగ్ వెక్టార్స్ యాంగిల్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏ బార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రిమైనింగ్ వెక్టార్స్ యాంగిల్. అంటే ఏ బార్ తీసుకున్నాను, ఎక్స్టెండ్ చేసిన వెక్టార్ సి బారు, బి బార్ వెక్టార్, ఇది బి బార్ వెక్టార్. వీటి రెండింటికి మధ్యన యాంగిల్ ఎంత? 180 మైనస్ ఆల్ఫా. సో ఆ విధంగా ఏ బార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 180 మైనస్ ఆల్ఫా రాసుకోవడం జరుగుతుంది. ఇఫ్ ఐ రీడ్రా దిస్ డయాగ్రామ్, పార్టికల్ ఇక్కడ ఉందనుకోండి, ఈ పొజిషన్లో ఉందనుకోండి, సింపుల్గా వెక్టార్ ఏ బార్ని టెయిల్ని ఇక్కడ జాయిన్ చేయొచ్చు, ఇలా తీసుకెళ్ళి ఇక్కడ జాయిన్ చేయొచ్చు. అదేవిధంగా బి బార్ వెక్టార్ యొక్క టెయిల్ని ఇక్కడ జాయిన్ చేయొచ్చు. జాయిన్ చేస్తే మనం ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది.
దిస్ ఇస్ వెక్టార్ a bar, వెక్టార్ b bar, వెక్టార్ c bar. ఇప్పుడు ఏ బార్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అంటే b బార్ అండ్ c బార్ అబ్జర్వ్ చేయాలి. యూ అబ్జర్వ్ హియర్ b బార్ వెక్టార్ని ఎక్స్టెండ్ చేశాను. ఏ బార్ వెక్టార్కి b బార్ వెక్టార్ అండ్ c బార్ వెక్టార్ మధ్యన ఉన్న యాంగిల్ 180 మైనస్ ఆల్ఫా అవుతుంది. సో దిస్ ఈజ్ 180 మైనస్ ఆల్ఫా. సిమిలర్లీ ఫర్ ద వెక్టార్ b బార్ 180 మైనస్ బీటా. b బార్ వెక్టార్, ఇది b బార్ వెక్టార్. ఎక్స్టెండ్ c బార్కి ఏ బార్కి మధ్యన ఉన్న యాంగిల్ 180 మైనస్ బీటా, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అండ్ సిమిలర్లీ c బార్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ అబ్జర్వ్ చేస్తే వెక్టార్ a బార్కి b బార్కి మధ్యన ఉన్న యాంగిల్ 180 మైనస్ గామా అవుతుంది. దిస్ ఈజ్ 180 మైనస్ గామా. Now according to the statement, vector a bar, the magnitude of vector is directly proportional to the sine of the angle between other two vectors. A bar is directly proportional to the sine 180 minus alpha. A bar ki opposite angle 180 minus alpha. And b bar is directly proportional to b bar, opposite angle 180 minus beta, sine 180 minus beta. And also c bar is directly proportional to sine 180 మైనస్ గామా. సి బార్ 180 మైనస్ గామా. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆల్ సిల్వర్ టీ కప్స్ నుంచి సైన్ 180 మైనస్ థీటా ఫార్మేట్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటాయి. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ థీటా కోసికెన్ థీటా పాజిటివ్, ఐడెంటిటీ చేంజ్ అవ్వదు. సో సైన్ 180 మైనస్ థీటా ఈ సైన్ థీటా. ఇక్కడ సైన్ 180 మైనస్ ఆల్ఫా మీన్స్ సైన్ ఆల్ఫా, సైన్ బీటా, సైన్ గామా యూ కెన్ అబ్జర్వ్. అండ్ if I remove proportionality ఒక కాన్స్టెంట్ వస్తుంది. by removing proportionality and by observing all silver teacups second quadrant, we are getting a bar equal to k into proportionality remove చేసా కాన్స్టెంట్ k రావాలి. sin 180 minus alpha sin alpha. And similarly b bar equal to k into sin beta, sin 180 minus beta sin beta. C bar equal to k into sin gamma. So from these equations, can I write k is equals to a bar by sin alpha and k equal to b bar by sin beta, and here k equal to c bar by sin gamma. So k is the constant, remains same. So finally we can write this equation as k is equals to a bar by sin alpha, that equals to b bar by sin beta, that is also equals to c bar by sin gamma. This is Lami's theorem formula. So by observing this equation, this formula, we can also state the Lami's theorem as if the resultant of three vectors is 0, then the ratio of magnitude of vector unto the sine of the angle between other two vectors is always remains constant అని కూడా మనం స్టేట్మెంట్ రాసుకోవచ్చు. Now we will do some examples on the basis of Lami's theorem. Given that a bar plus b bar plus c bar is equals to 0, out of three vectors, two are equal in magnitude and the magnitude of the third vector is root 2 times that of either of the two vectors having equal magnitudes. Find the angle between the vectors. According to Lami's theorem, we can solve this question. Given magnitude of a bar equal to b bar given and c bar is equals to root 2 times either of the magnitude of two vectors, root 2 times either a bar or root 2 times c bar. అంటే root 2 times a bar కి కానీ root 2 times c bar కి కానీ root 2 times b bar కి కానీ c bar vector magnitude
ఈక్వల్గా ఉంది. And also we have given the diagram. Suppose this is A bar, B bar, C bar, three vectors given acting in order. Let us suppose the angle between C bar and B bar is alpha, C bar and A bar is beta, A bar and B bar is gamma. According to our discussion, మనం లామిస్ థియరమ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ అన్నారు. అంటే యాంగిల్ బిట్వీన్ సి బార్ అండ్ బి బార్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే బి బార్ వెక్టార్ని ఎక్స్చేంజ్ చేస్తే ఈ యాంగిల్ ఏమవుతుంది 180 మైనస్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ఐ ఎక్స్టెండ్ సి బార్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ సి బార్ వస్తుంది. అంటే 180 మైనస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. If I extend A bar, ఇక్కడ యాంగిల్ బిట్వీన్ A bar and B bar వస్తుంది. అంటే 180 మైనస్ గామా. వీ హ్యావ్ టు ఫైండ్ దీస్ యాంగిల్స్. యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ అంటే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 180 మైనస్ ఆల్ఫా బీటా గామా. ఫస్ట్ మనం ఆల్ఫా బీటా గామా యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అకార్డింగ్ టు గివెన్ డేటా మనకి టూ సైడ్స్ ఈక్వల్ అని ఇచ్చారు. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఏ బార్ అండ్ బి బార్ ఈక్వల్ అని మెన్షన్ చేశారు. ఒకసారి ఐసోస్లెస్ థీరం అబ్జర్వ్ చేశారంటే ఐసోస్లెస్ థీరం ఏం చెప్తుంది? సపోజ్ దేర్ ఇస్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ ద వెక్టార్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఇది 1 2 3 ఆర్ ద యాంగిల్స్ అనుకోండి. ఇఫ్ టూ సైడ్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ దెన్ యాంగిల్స్ అపోజిట్ దెమ్ ఆర్ ఆల్సో ఈక్వల్ అని చెప్తుంది కదా. అకార్డింగ్ టు ఐసోస్లెస్ థీరం ఏ బార్ బి బార్ ఈక్వల్ అయినప్పుడు బి బార్కి 1 యాంగిల్, ఏ బార్కి 3 యాంగిల్. 1 ఈక్వల్ టు 3 అవుతుందా? ఎస్, ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో ఐసోస్లెస్ థీరం ప్రకారం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ బార్ బి బార్ ఈజ్ ఈక్వల్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఈక్వల్. అకార్డింగ్ టు ఐసోస్లెస్ థీరం ఏ బార్కి అపోజిట్గా ఉన్న యాంగిల్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు బి బార్కి అపోజిట్గా ఉన్న యాంగిల్ బీటా. సో ఐసోస్లెస్ థీరం నుంచి నేను ఈ ఫార్మేట్ని డెవలప్ చేశాను. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. అండ్ మోర్ ఓవర్ వీ కెన్ అబ్జర్వ్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీ. ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ యాడ్ అప్ టు 180 degrees. వీ నో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 180 degree. ఇక్కడ నుంచి నేను ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అని అప్పుడు బీటా ప్లస్లో ఆల్ఫా కూడా రాసుకోవచ్చు. కాబట్టి 2 ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 180 degree ఆర్ గామా ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 2 ఆల్ఫా. సో అబ్జర్వ్ దిస్ ఈక్వేషన్ అండ్ ఆల్సో దిస్ స్టేట్మెంట్. నౌ అప్లై లామిస్ థీరం. అప్లై Lamis theorem. According to Lamis theorem, A bar by sin alpha equal to B bar by sin beta is equal to C bar by sin gamma. Suppose I select this term and this term. ఈ రెండు టర్మ్స్ సెలెక్ట్ చేసుకొని A bar by sin alpha equal to C bar by sin gamma అని రాసుకోవచ్చు. ఏ బార్ బై సైన్ ఆల్ఫా. సి బార్ అంటే ఏంటి? సి బార్ అంటే 2 to 2 times ఏ బార్ అని రాసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ సి బార్ ఐ విల్ రైట్ √2 times ఏ బార్. వాట్ ఈస్ గామా? గామా ఈజ్ 180 మైనస్ 2 ఆల్ఫా. సో ఈ గామా ప్లేస్లో 180 మైనస్ 2 ఆల్ఫా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏ బార్ క్యాన్సిల్ అయిపోతుంది. నౌ దిస్ ఈక్వేషన్ బికమ్ 1 by sin alpha equal to √2 divided by, this is in the format of sin 180 minus theta అంటే sin theta 180 minus theta format లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ sin theta అంటే theta ప్లేస్ లో 2 ఆల్ఫా ఉంది కాబట్టి sin 2 ఆల్ఫా. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin 2 theta ఫార్మేట్. ట్రిగ్నోమెట్రీలో మనకి sin 2 theta is equal to 2 sin theta cos theta అనేది ఫార్ములా. sin 2 theta ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. అంటే ఇక్కడ sin 2 ఆల్ఫా ప్లేస్లో
2 sin alpha cos alpha రాసుకోవచ్చు. Now 1 by sin alpha is equals to root 2 divided by 2 sin alpha cos alpha. ఇక్కడ sin alpha క్యాన్సిల్ చేశాయి. cos alphaని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాం. Now cos alpha is equal to root 2 divided by 2. 2ని root 2 into root 2గా రాసుకోవచ్చు. root 2 root 2. 1 root 2 get cancel out. Finally we are having here 1 by root 2. Cos how much is 1 by root 2? Cos 45 degree is 1 by root 2. So cos 45 degree is equal to 1 by root 2. Means what is the alpha? Here we can imagine that alpha is equal to 45 degrees. And also alpha equal to beta. Beta కూడా ఎంత అవ్వాలి? 45 degree అవ్వాలి. And also beta is equals to 45 degree. We got alpha equal to beta equal to 45 degree. Now find out gamma. What is gamma? From this equation, gamma equal to 180 minus 2 alpha. Alpha is 45 degree. 2 into 45 is nothing but 90. So 180 minus 90, that equal to 90 degree. That is gamma. Gamma equal to 90 degree. Now we know alpha, beta and gamma. Angle between C bar and B bar తీసుకుంటే what is the angle between C bar and B bar? This is C bar, B bar. 180 minus alpha, that is 180 minus alpha, that equal to 180 minus alpha is 45 degree, that is 135 degree. And similarly angle between B bar and B bar and A bar find out చేస్తున్నా. A bar equal to, this is B bar, B bar की A bar की మధ్యలో ఉన్న యాంగిల్ 180 minus gamma, 180 minus gamma, that equal to 180 minus gamma is 90 degree, so 90 degree. And finally angle between A bar and C bar, A bar की C bar की మధ్యలో ఉన్న యాంగిల్ A bar C bar, 180 minus beta, that is 180 minus beta. 180 minus beta is 45 degree, 135 degree is the answer. In the given figure, the tension in the horizontal cord is 30 newtons. What is the weight W and the tension in the string OA in newtons? Options given: 30 root 3 comma 30, 60 root 3, 30, 30 root 3, 60. Option D, 60 root 3, 30. Diagram given like this: rigid supports, OA, tension T given, and here T is equal to 30 Newton given, weight W is hanging from the O, from the point O. Given this is 30 degree. This is the given data. We have to find, let us suppose this is T1, OB is T1 in the string, tension in the string 30 Newton given. This is T2. We have to find T2 and also weight. What is the weight of the body? Solution. From the diagram we can observe that if I observe the situation by the Lami's theorem, this is 90 degree
Understand? This has to be 90 plus 30 means 120 degree. This angle is 90. Imaginarily, if I extend the horizontal line, this has to be 60 degree. Yes or no? 90 total. 30 already there. 30 plus 60, 90. And this has to be 90 again. So this angle, this total angle has to be 90 plus 60, that is 150 degree. And this angle is almost 90 degree, already having 90 degree. No need to write. This is 90 degree. Now it is easy to apply Lami's theorem. Lami's theorem states that if the resultant of three forces 0, force is a vector, 3 vectors is 0, weight is a vector, tension T1 T2 vectors, resultant of 3 vectors 0, then the magnitude of vector is directly proportional to the sine of the angle between other two vectors. So apply Lami's theorem. Apply Lami's theorem. T1 divided by T1 is the magnitude of vector. Opposite angle is 150 degree. T1 by sine 150 degree, that is equals to T2 divided by T2, opposite angle is 90, sine 90 degree, that equal to W by, for this W, the angle, opposite angle is between two vectors 120 degree, sine 120 degree. First I compare these two. In the data already given, T1 is equal to 30 Newton. So 30 by sine 150 sine 90 plus 60 degree, that equals to T2 by sine 90 degree. 30 divided by sine 90 plus theta is cos theta, means cos 60 degree will come. T2 divided by sine 90 is 1. So here cos 60 is how much? T2 is equal to 30 divided by cos 60 degree. Is it 1 by 2 only? Yes, 1 by 2. 1 divided by 2 means T2 is equal to 30 2s are 60 Newton is the answer. I find tension T2, that is 60 Newton. Now for the weight, I compare these two terms. ఈ టూ టర్మ్స్ని నేను కంపేర్ చేస్తున్నా. అండర్స్టాండ్? ఈ టూ టర్మ్స్ని కంపేర్ చేస్తున్నా. T2 by sine 90 is equals to W by sine 120 can be written as sine of 90 plus 30. What is T2? We already find T2 60 Newton. 60 divided by sine 90 is 1, that is equal to W by sine 90 plus theta is cos theta, cos 30 degree. Cos 30 degree is root 3 by 2. Yes, you can write 60 into cos 30 degree, that is equal to weight W. 60 into cos 30 is root 3 divided by 2. Here 2 30 time cancel, that equals to 30 root 3 Newton is the answer. Weight is 30 root 3 Newton. So W 30 root 3, if you observe option C, 30 root 3, and tension T2 is 60 Newton. So option C is correct. Thank you. Please subscribe.